నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది, మనం ఎలా ఉంటున్నాం అన్న విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఉన్న లోటు సరి చేసుకొని దేవుల్లో బలపడి ముందుకు వెళ్ళాలనే ఆశతో దేవుడు సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు. ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా చాలా భయంకరమైన పరిస్థితులు. ఈ భయంకరమైన పరిస్థితుల్లో అపవాది మనల్ని మోసగించి, అలాగే మనల్ని భ్రమపెట్టి, మనల్ని దేవుని యొక్క మార్గం నుంచి తప్పించే ప్రయత్నాలు అనేకం జరిగిస్తున్నాయి. ఆనాడు యేసు ప్రభువుని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేశాడు. అతనికంటే మనం గొప్పవారు కాదు కాబట్టి జాగ్రత్త పడాలని ఆయన ప్రతి విషయంలో అనుభవం కలిగిన వాడు కాబట్టి మనకి చెబుతూ ఉన్నాడు. ఆ చెప్పిన మాటల్ని ఒకసారి మనం జాగ్రత్తగా వింటూ ఎలా సరి చేసుకోవాలో తెలుసుకుంటూ ఆ వాక్యాంశాలను మన జీవితాన్ని మనం నడుపుకొని ఏ గమ్యస్థానానికైతే మనం పిలువబడ్డామో, ఏ మోక్షానికైతే మనం ఏర్పాటు చేయబడ్డామో ఆ యొక్క గమ్యస్థానం చేరడానికి మన ప్రయత్నాలు మనం చేద్దాం. దేవుడు తన కార్యాన్ని తను చేస్తాడు, అలాగే మనం కూడా మన కార్యాన్ని చేయాలి. ఉభయులు ఒకరికొకరు కార్యాలు చేస్తేనే ఈ కార్యంలో సఫలీకృతం వస్తుంది, లేదంటే సఫలీకృతం అవ్వడం చాలా కష్టం. కారణం ఏమిటి అని అడగవచ్చు. 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు ఒకసారి చూసుకుందామా? 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొని, ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు. ఇట్టి వారికి విముఖుడివై ఉండుము. ఈ 5వ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. ఏమిటి అంటే అపోస్తలుడు పౌలు 5వ మాట రాసి చివరిని మనకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. వీటికి నీవు విముఖుడివై ఉండుము అంటే ఈ రీతిగా నీవు ఉండొద్దు అని ఆయన మనకు చెప్తాడు. ఎలా ఉండొద్దు? 5వ మాట ఏమంటే పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయింపని వారి వలె ఉంటున్నారు అని చెప్పి అంటున్నాడు ఈ చివరి దినాల్లో. కాబట్టి ఆ రీతిగా ఉండొద్దు. అటువంటి వారికి నీవు విముఖుడివై అంటే మొహం తిప్పుకొని, లేదంటే వేరే, లేదంటే దూరముగా, లేదు అంటే ఆ కార్యం నీ వల్ల జరగకుండా జాగ్రత్తగా చూసుకొని నీవు జాగ్రత్త పడు అనే విషయాన్ని మనకు బోధించిన నిమిత్తము ఈ మాటలు రాస్తున్నట్టుగా ఉంటున్నది. చూడండి మరొక మాట, యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 22, 23 వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ ఇంకో మాట కనబడుతుంది. మన యొక్క స్థితిని అక్కడ యాకోబు చెప్తున్నాడు. ఏమిటంటే మీరు విను మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారై ఉండి, ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజము ముఖమును చూచుకొని మనుషులు పోలి ఉన్నాడు. అంటే ఇక్కడ యాకోబు రాస్తూ ఉన్నాడు, మీరు వాక్యం జాగ్రత్తగా వినాలి. ఏమంటుంటే మీరు వింటున్నామని మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. అలా మోసపుచ్చుకునే వారికి ఒక ఉదాహరణ కూడా చెప్తూ ఉన్నాడు. మీరు మీ మొహాన్ని అద్దంలో చూసుకొని పక్కకెళ్ళి మీ మొహం ఎలా ఉందో మీరు మర్చిపోయి మీరేదో అందగారని చెప్పి మిమ్మల్ని మీరు ఏ విధంగా అయితే మైమర్చి మీరు ఆ
ఆస్వాదిస్తూ ఉంటారో ఆ రీతిగా దేవుని వాక్యాన్ని వింటున్నారు, కానీ వాక్యాన్ని అనుసరించకుండా భక్తి పరులుగా బయటికి మీరు ఈ యొక్క వేషధారాన్ని కొనసాగించే వారుగా ఉంటారేమో, జాగ్రత్త అని ఈ వాక్యాన్ని యాకోబు పత్రికలో మనకి చూపిస్తున్నాడు. కారణం ఏమిటి అంటే ఈ దినాల్లో జనులందరూ కూడా రెండు మనస్తత్వాలు కలిగిన వారే ఉంటున్నారు అని మాట చెప్పబడుతుంది. ఇక్కడ మీరు వినువారు మాత్రమే ఉండకుండా, అంటే ఇక్కడ ఏముంటుంది, వినువారుగా ఉంటున్నారు, విని ఆచరించిన వారుగా ఉంటున్నారు, వినువారుగా ఉంటున్నారు, వినని వారుగా కూడా ప్రవర్తిస్తున్నారు. రెండు రకాలు. అంటే ఒక మనిషిలో స్ప్లిట్ పర్సనాలిటీ అన్నారంటే ద్వంద్వ వైఖరి. ఈ ద్వంద్వ వైఖరిని వాళ్ళు ఇంకో మాటలో చెప్పండి ద్విమనస్కత్వము అన్నారు. అంటే రెండు మనసులు కలిగినటువంటి ఆ యొక్క మనస్తత్వాన్ని కలిగి అటువంటి వారికి ఈరోజు దేవుని యొక్క వాక్యం ఒక సందేశంగా ఇవ్వబడుతుంది. ఎవరైతే ఆ రీతిగా రెండు మనసులు కలిగి ఉంటారో వారు చాలా జాగ్రత్త అని చెప్పబడుతుంది. ఇదే మాటని ప్రకటన గ్రంథంలో మనం ఒకసారి చూసుకుంటే అక్కడ ఈ యొక్క 7 సంఘాలకి రాస్తున్న మాటలో ఒక మాట అంటున్నారు. ఏమంటే మీరు వెచ్చగానైనా లేరు, అలాగే మీరు చల్లగానైనా లేరు, కానీ మీరు నులువెచ్చని స్థితిలో ఉన్నారు అని చెప్పబడుతుంది. దానికి దీనికి పెద్ద తేడా ఏమీ లేదు. మీరు పైకి ఏదో ఆ విధంగా ఉండండి, అయితే భక్తిగా ఉండండి, లేదా భక్తిహీనంగా ఉండండి, కానీ భక్తి ఉండగా నటించే వారిగా మటుకు మీరు ఉండొద్దు. ఈ యొక్క ద్విమనస్కత్వం, స్ప్లిట్ పర్సనాలిటీ లేదంటే వేషధారణ, ఈ మవి ఏది కూడా ఉండొద్దు అని చెప్పబడుతుంది. కారణం ఏమిటి అంటే 119వ కీర్తన 113వ వచనంలోని కీర్తనకారుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. 119వ కీర్తనలో 113వ వచనంలోని ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. ఏమంటున్నాడు అక్కడ? ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. కారణం ఏమిటి? ఎందుకు? ద్విమనస్కత్వం ఏమైనా తప్ప అని అడిగినప్పుడు మాట కనబడుతూ ఉన్నది. ఒకసారి యాకోబు పత్రిక కిందకి వెళ్ళమే, ఆ యాకోబు పత్రికలోని 4వ అధ్యాయము ఒకసారి చూడండి. యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో 8వ మాట మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక చక్కగా అది కనబడుతుంది. చూడండి 8వ మాట, దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వచ్చును, పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకోండి, ద్విమనస్కులారా. అంటే ద్విమనస్కత్వం ఉండడం అది పాపములకే చిహ్నం. అంటే రెండు మనసులు కలిగి ఉండడం అనేది పాపంతో సమానము. రెండు పడవల మీద కాలు వేసి ఏ ఒక్కరు కూడా గమ్యస్థానము చేరలేరు, అవునా కదా? ఏ రెండు పడవల మీద కాలు వేసి వెళ్ళిపోదాం అనుకుంటే అది సంభవమా? కాదు. అలాగే రెండు మనస్తత్వాలు కలిసి ఒకే వ్యక్తిలో ఇద్దరు వ్యక్తులు కలిగి ఉన్నట్లయితే వారి యొక్క జీవితం కొనసాగదు. దేవునికి అది అంగీకారయోగ్యం కాదు. నేను దాన్ని ద్వేషిస్తున్నాను అని చెప్పబడుతుంది. నీవు క్రైస్తవురాలుగా నీవు పిలువబడాలి అంటే, గుర్తింపబడాలి అంటే, లేదంటే దేవునికి అంగీకారయోగ్యంగా ఉండాలి అంటే ఏమంటారంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. అలా కాకుండా మనం ఎలా ఉంటున్నదంటే అవునంటే కాదనలే, కాదంటే అవునలే అన్నట్టుగా ప్రవర్తనలోని మన ప్రవర్తన ఉంటున్నాయి. అది దేవునికి ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు కాదు కాదు. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ యొక్క రెండు మనస్తత్వాలు అనే విషయానికి ఏంటంటే రెండు తలంపులు. దేవుడు కావాలి, లోకము కావాలి. మనకేం కావాలి? దేవుడు కావాలి, లోకము కావాలి. ఇలా ఉంటే ఎప్పుడైనా ఇది దేవునికి అంగీకారయోగ్యమా? ఆయన ఏమంటాడు? మీరు రాజులైన యాజక ఏర్పాటు చేయబడిన వేరుపరచబడిన జనాంగము. మనమేమంటున్నాం? మేము ఈ లోకంలో లోక పోకడలతో మనం భక్తిని కొనసాగిస్తూ వారిలాగా వీరిలాగా కలిసి ఉండే జన్మని మనం ఉంటున్నాం. ఇది దేవునికి అంగీకారయోగ్యం కాదు.
నీవు అయితే దేవునికి అంగీకారంగా ఉండు, లేదంటే లోకాధిపతికి అంగీకారంగా ఉండు. అంతేగాని ఇద్దరికి కూడా నీవు అంగీకారంగా ఉండలేవు. అందుకే చెప్పబడుతున్నది, ఇద్దరి యజమానులకి ఒక సేవకుడు ఏ మాత్రం కూడా పని చేయలేడు. ఇద్దరి యజమానులకి ఒక సేవకుడు ఏమాత్రం కూడా పని చేయలేడు. అటు దేవునికి ఇటు అపవాదికి నీవు ఆమోదయోగ్యంగా ఉండలేవు. ఏదో ఒకటే. కానీ ఈ రోజుల్లో మన మనస్తత్వం ఎలా ఉంది అంటే, ఈ రెండు తలంపుల మధ్య ఊగిసలాడే మనస్తత్వం కలిగి ఉన్నాం. ఈ యొక్క మనస్తత్వాన్ని దేవుడు ఏమాత్రం కూడా సహించడు. దీన్ని మనం అనేక రీతిగా సమర్థించుకుంటూ ఉంటాం. దేవుడికి తెలియదా అండి ఈ లోకంలో ఎలా మరగాలో? మనం వివేకంతో మెలక్కపోతే మనం ఈ లోకంలో బ్రతకలమా అండి? దేవుడు తెలుసు కదా అండి అని అంటూ ఉంటాం. ఆ దేవుడు ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని కూడా అనుభవించి మనకి ఒక మాదిరిగా జీవితాన్ని చూపించి, ఆయన పరిశుద్ధంగా జీవించి నా వలే మీరు పరిశుద్ధంగా ఉండదని ఆకేశమై వెళ్ళినవాడు. ఆయనకి మనం బోధించగలమా? కాబట్టి విమనస్కత్వాన్ని దేవుడు ద్వేషిస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అమ్మా, నేను నీకు ఒక కుమారుని ఇస్తాను, నా కొరకు నేను తల్లి ప్రతిష్ఠించుకున్నాను, నాజీరుగా నేను ఏర్పాటు చేసుకున్నాను. ఆయన నీవు తల్లి గర్భంలో కలిగి ఉన్నప్పుడు నీవు ద్రాక్షరసమైనను ద్రాక్ష సంబంధించిన ఏది కూడా నీవు ముట్టుకోవద్దు. ఎందుకంటే ఆయన పవిత్రుడుగా ఈ లోకంలోనికి రాబోతూ ఉన్నాడు. అలాగే వచ్చిన వాడు కూడా తన జీవిత కాలంలో ఎప్పుడు కూడా ద్రాక్షరసమైనను ద్రాక్ష సంబంధమైన ఏది కూడా పుచ్చుకోవడానికి వీలు లేదు. అలాగే తన తల మీద కత్తిల క్షౌరపు కత్తిల పడడానికి వీలు లేదు అని చెప్పి ఈ భూలోకానికి పంపించాడు. ఒక ప్రత్యేకమైన ఒక పనికి ఫిలిస్తీన్ని హతముందించిన నిమిత్తము దేవుడు ఏర్పాటు చేసుకొని పంపించాడు. ఆయన ఎవరు? అగ్గదే సంసోన్ అన్న మాటని మనం గుర్తుంచుకోవాలి. కానీ సంసోను జీవిత విధానాన్ని చూసుకున్నప్పుడు అన్ని కూడా ఎగుడు దిగుడు. ఈసీజీ గ్రాఫ్ ఎప్పుడైనా చూసారా? ఎలా ఉంటుంది? అవునా కదా? తన మనస్తత్వం కూడా అలాగే. జుట్టు పెంచుకున్నాడు, నిజమే. ఏ కమంతో కూడా మా మంగళ కత్తి క్షౌరం పెట్టుకోలేడు. జుట్టు పెంచుకున్నాడు, పైకి చూసే వాళ్ళకి ఏమున్నాడు? నాజీరు. అవునా? కానీ తన హృదయంలో అన్ని కూడా అపవిత్రపు ఆలోచనలే. రెండు మనసుల మీద ఊగిస్తాడి తన జీవితాన్ని దుర్భరమైన చేసుకున్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు తన ద్వారా జరిగించవలసిన కార్యాన్ని జరిగించాడు, అది వేరే విషయం. కానీ రెండు మనస్తత్వాలు కలిగి దేవుడు ఏ మార్గంలో నడిపించాలో ఆ మార్గంలో నడవక తన జీవితాన్ని చాలా దుర్భర పరిస్థితుల్లోకి నెట్టుకున్న వ్యక్తిగా మనకి బైబిల్లో కనబడుతూ ఉంటాడు సంసోన్. మనకి ఎందుకు చూపించాడు? నువ్వు నేను ఆ రీతిగా ఉండకూడదు. మనం దేవునికి అంగీకరించాం. ఎలా అంగీకరించాం? మనం సొంతంగా ఆయన రక్షకుడు అని మనం అంగీకరించి, అయ్యా నేను నీ బాటలో నేను నడుస్తాను అని ఆయనకు మాట ఇచ్చి మనం ఆయన వెంబడిస్తున్నాం. అంతేగా మనం మాట ఇచ్చి ఆయన బాటలో నడవకపోతే తప్పెవరిది? మొక్కుబడి చేసుకుని మొక్కు చెల్లించకపోతే అది మనకి ఏమవుతుంది? ఉరి అవుతుంది. అవునా కాదా? కాబట్టి ఈ రెండు మనస్సులతో ఈ లోకంలో మనం జీవించేద్దాం అనుకుంటే అది కుదరని పని. మనం ఒకే మనసు కలిగి ఉండాలి. అవునంటే అవునని, కాదంటే కాదని. అదే దాన్ని ఏమంటున్నారంటే యథార్థత, ఇంటిగ్రిటీ. మన జీవితంలో ఏముండాలి? యథార్థత ఉండాలి. మన జీవితం ఎలా ఉండాలి? తెరచిన పుస్తకంలా ఉండాలి. ఎవరైనా మనల్ని చదవగలిగే రీతిలో ఉండాలి. అంతేగాని గుళ్ళో ఉన్నప్పుడు
భక్తులుగాను గుడి దాటిన వెంటనే ఇంకో రకంగాను ఉంటే అది కుదరదు. కానీ మన జీవితాలు ఎక్కడ చూసినా అలాగే ఉంటుంది. ప్రతి వారికి కూడా ఏముంటుందంటే వారికి ఒక ప్రైవేటు జీవితం. ఏం జీవితం? ప్రైవేటు జీవితం, వ్యక్తిగత జీవితం. సామాజిక జీవితం వేరు, వ్యక్తిగత జీవితం వేరు. ఈ రీతిగా ఉంటే దేవునికి ఏమీ కూడా అంగీకారం కానే కాదు. మనం దేవుని బిడ్డలమని మనం చెప్తున్నప్పుడు దేవుడు అవును మీరు నా బిడ్డలే అని ఆమోదించాలంటే మనలో ఒకే ఒక మనసు ఉండాలి. ఆ మనసు దేవునికి అంగీకారయోగ్యమే ఉండాలి. అంతేకాని అటు దేవుడు కావాలి, ఇటు దెయ్యం కావాలి, అటు లోకం కావాలి, ఈ లోక భోగాలు కావాలి, దేవుడు ఆశీర్వాదాలు కావాలి అంటే ఇవి కుదరవు. ఈ రోజుల్లో మనం దేవుళ్ళు అంటే ఎదగలేకపోవడానికి, దేవుళ్ళు ఆశీర్వదింపబడకపోవడానికి, దేవుళ్ళు బలంగా ముందుకు వెళ్ళకపోవడానికి కారణం మనలో ఉన్న ఈ విమనస్కత్వమే. కాబట్టి ఇది సమయం. దేవుడు సమస్తం తెలుసు, అందుకే అంటాడు ఇవి అపాయకరమైన దినములో. తిమోతికి రాస్తున్న పత్రికలో అపోస్తలుడు పౌలు రాస్తున్నాడు ఇవి అపాయకరమైన దినాలు. ఈ దినాల్లో మనుషులు ఈ రీతిగానే ఉంటారు. వారు ఉన్నారు కదా అని మనం ఉండకూడదు. వారు నడిచిన బాటలో మనం నడవకూడదు. ఇజ్రాయేల్ ప్రజలు దేవుడి చేత నడిపింపబడుతున్నప్పుడు వారు ఏమన్నారు? అయ్యా నీవు అంటే మాకు ఈ లోకస్తులు ఏ రీతిగా ఉన్నారో, ఈ లోకంలో వారిని పరిపాలించే వారు ఎలా ఉన్నారో మాకు కూడా అలాగే కనబడే రాజు కావాలి అని అడిగారు. దేవుడు అంటున్నాడు నేను మిమ్మల్ని పగటి మేఘస్తంభమును రాత్రి అగ్నిస్తంభమును ఇచ్చి నేను మీకు ఏ లోటు లేకుండా మిమ్మల్ని నడిపిస్తున్నాను కదా, ఇంకా మీకు రాజు ఎందుకు అడిగినప్పుడు కూడా నో 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 మాకు అందరి వలే అన్ని జనుల వలే రాజు కావాలి చెప్పాడు. అయ్యా మీరు వారి వలె రాజును కోరుకుంటే, రాజునిస్తే ఆ రాజు మీకు ఎంత అన్యాయం చేస్తాడో ఒకసారి ఆలోచించండి. అయినప్పటికీ కూడా నో 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 మాకు రాజే కావాలి. అనేక మంది రాజుల గ్రంథంలో మనం చూసుకున్నప్పుడు దేవునికి ఇష్టలే, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం, దేవుని యొక్క నడిపి ప్రకారం నడిచిన రాజులు, నడిపించిన రాజులు కొంతమందే కనబడ్డారు. కానీ ఎక్కువ మంది రాజులు దేవునికి విరోధంగా తన ప్రజల్ని దేవుని నుంచి దూరంగా నడిపించిన రాజులే చరిత్రలో మనకి కనబడుతూ వచ్చారు. ఈ రీతిగానే నీవు కూడా లోకాన్ని, లోక సాంప్రదాయాల్ని, లోక పద్ధతుల్ని కోరుకుని దేవుడు అనుగ్రహించే మార్గంలో నడవకుండా ఈ రీతిగా నడుస్తాను అంటే జీవితకాలం నష్టపోవలసి వస్తుంది. దాని పర్యవసానాన్ని మనం అనుభవించవలసి వస్తుంది. కాబట్టి దేవుడు మనకి హెచ్చరిక ఇస్తున్నాడు. నా బిడ్డలారా జాగ్రత్త, మీలో ఆ ద్విమనస్కత్వము ఉండడానికి వీలు లేదు. మీరు చక్కగా ఓపెన్ పత్రికల వలె మీరు ఉండాలి. మీ జీవితాలు అందరికీ తేటతెల్లముగా ఉండాలి. ఈరోజు మన జీవితాలు ఆ రీతిగా తేటతెల్లముగా ఉన్నాయా? ఒకరి గురించి మన సంఘంలోనే ఒకరి గురించి ఒకరు అడిగితే వారి ముందు ఒక మాట చెప్తారు, వారి వెనక ఒక మాట చెప్తారు. వారు ఇక్కడే ఉండి భక్తిగా ఉన్నారండి, వారి ఇంటికి వెళ్ళి చూస్తే వారి ప్రవర్తనే వేరండి. విశ్వాసులు మాత్రమే కాదు, నాయకులు, పాస్టర్లు అందరూ కూడా ఈ రీతిగానే ఉంటూ ఉన్నారు. సంఘ జీవితం వేరు, వ్యక్తిగత జీవితం వేరుగా పెట్టుకొని క్రైస్తవ్యాన్ని కొనసాగిస్తున్నటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. కానీ దేవుడు దాన్ని హర్షించడు. దేవుడు దాన్ని హర్షించడు. అయితే ఇది ఎలా తెలుసుకోవాలండి? ఈ ద్విమనస్కత్వం, ఈ గుణ లక్షణాలు ఏంటండి? ఎలా తెలుసుకుంటే దీన్ని మేము తెలుసుకొని మాలో ఉన్నాయని మేము అనుకొని వీటి నుంచి మేము తప్పుకుంటాం, అటువంటి వ్యక్తులకు దూరంగా ఉంటాం అని మీరు అడగొచ్చు. ఈరోజు ద్విమనస్కత్వం కలిగిన మనుషుల యొక్క లక్షణాలని మనం చూద్దాం. ఒకవేళ ఆ లక్షణాలు నీలో నాలో ఉంటే వెంటనే ప్రభు పాదాల దగ్గర పడి వేడుకొని, అయ్యా తెలుసో తెలియకో
ప్రలోభంలోనూ ఎదురును పడి మేము ఈ విధంగా ఎంతో కొనసాగాం. ఇక మీదటైనా నీవు సూచించిన రీతిలో నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించవా అని ప్రతిమాలుకుందు. శరణు శరణు అన్న వారిని దేవుడు పో పో అని తోసివేసేవాడు కాదు, ఆయన ఆదరించి హక్కుని చేర్చుకునేవాడు. అందుకే అంటాడు, నిజముగా మొదలుపెట్టు వారికి ఆయన సమీపముగా ఉండేవాడు. నీవు నీ యొక్క మొర నిజముగా ఉండాలి. ఈ గుణ లక్షణాలను తెలుసుకుని సర్లే దానికే ఉందిలే, వీళ్ళు ఎలాగే చెప్తారు, బైబిల్ ఎలాగే చెప్తుంది, మన జీవితాన్ని గడిపేద్దాం అని నీవు అనుకుంటే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? అందు గురించి చాలా జాగ్రత్త. మొదటి లక్షణం, ప్రార్థనలో ఆరాధనలో వారికి స్థిరత్వం ఉండదు. మొదటి లక్షణం, ప్రార్థనలో ఆరాధనలో వారికి స్థిరముగా ఉండరు. ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే ప్రార్థనలు ఆరాధనలు అన్ని కూడా నలుగురిలోనే, సంఘంలోనే. ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ షెల్ఫ్లోకి విసిరి ఆన్ చేసి ఏది వారికి స్థిరత్వం ఉండదు. ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంటే దాన్ని ఉల్టా చేస్తారు. ఆదివారం నాడే భక్తి, మిగతా రోజుల్లో ఈ విధంగా లేదా? ఈ విధంగా లేదా? ఆదివారం నాడు గేటు ముందు గేట్ నుంచి వచ్చినప్పుడే గేట్ నుంచే ఉన్నంతసేపు గేట్ దాటిన తర్వాత నన్ను ఏమనుకున్నావు లేదా 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 ఇటువంటి ప్రవర్తన దేవునికి ఆమోదయోగ్యం కాదు. అయితే వెచ్చగా ఉండు, లేదంటే చల్లగా ఉండు, అంతేగాని నులువెచ్చన ఆ స్థితిలో నువ్వు ఉండొద్దు. వేషధారణ తప్పటి కప్పుకోవద్దు. ఈ రోజుల్లో చాలా మంది పాస్టర్లు వాడు గొర్రెల చర్మాన్ని కప్పుకొని వచ్చిన వారే, లోపల వాళ్ళు తోడేళ్ళు, పీక్కు తిని తోడేళ్ళు. యథా రాజా తదా ప్రజ అన్నారుగా. అంటే రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు. పాస్టర్ గారు ఎలా ఉంటే. కాబట్టి పాస్టర్ గారు ఎలా ఉన్నారు కదా అని మనం ఉండొద్దు. యేసు ప్రభు ఏం చెప్పాడు? వారు చెప్పినవి, ఎవరు చెప్పినవి? యాజకులు, సద్దుకయ్యులు, పరిసయ్యులు చెప్పిన మాటలు వినండి, కానీ వారు చేసినట్టు మీరు చెయ్యరు. అవునా? చెప్పాడు కదా. ఇదే మాట ఈరోజు మీకు నాకు వర్తిస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది పాస్టర్ని మనల్ని అనుసరించే వారు ఎక్కువైపోయింది. ఎవరిని అనుసరించడం? పాస్టర్ని అనుసరించండి. పాస్టర్ గారు విశ్వాసులు ఎదుట అయ్యో దేవుని యొక్క స్వారూప్యంగానే వేషంలో ఉండడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అయ్యా సమయం అయిపోయినది బట్టలు ఇప్పేసి ఇంకా తన మార్గంలో తను వెళ్ళి, ఇటువంటి వారు లేరా? లేరా? కాబట్టి జాగ్రత్త. వాళ్ళని చూసి నీ ప్రవర్తనని నీవు రెండు మనస్తత్వంలో, రెండు మార్గాల్లో ఉండేటట్టు చేసుకోవద్దు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. ఆయనకి ఆమోదయోగ్యంగా ఉండడానికి నువ్వు ప్రయత్నించు. అటువంటి వారికి ప్రార్థన ఆరాధనలో స్థిరత్వం ఉండదు. ఇక్కడ మందిరంకి వచ్చినప్పుడు వాడు ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ ఆరాధన చేస్తున్నప్పుడు కానీ మనం చూస్తే భక్తి అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా మనల్ని మోసం చేస్తారు.
కానీ వారి యొక్క ప్రార్థనలో నిలకడ ఉండదు, ఆరాధనలో నిలకడ ఉండదు. అటువంటి గుణలక్షణాలు ఒకవేళ మనలో ఉన్నాయేమో, ఇక్కడికి వచ్చి మనం భక్తిగా ఉంటూ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మన యథాలాప కార్యాలు మన నోటు తులుస్తాం కానీ, మన పొగరు కానీ, మన కానీ మనలో ఉన్నాయా ఒకసారి గుండెల మీద చేసుకొని పరీక్షించుకుంటాం. ఇది పరీక్షించుకోవాల్సిన సమయం. ఇక రెండో లక్షణం, ఈ మొదటి లక్షణంలో ఇంకొక విపరీతం కూడా ఉంది. భక్తులు కూడా విపరీతంగా కనబడుతుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆహా పరిశుద్ధాత్మలో నిండిపోయినట్టు భాషలు మాట్లాడటం, ఊగిపోవడం, గంతులేయడం, ఇంకా నానా బీభత్సం చేయడం. అంటే చూసుకోవడం అందరూ కూడా అబ్బో ఏం భక్తిరా, ఏం భక్తిరా, ఏం భక్తిరా అనుకొని ఆ తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత ఆ ప్రవర్తన కూడా అంతే విపరీతం. అలాంటి విపరీత దూరులు మనకి వద్దు. ఒకవేళ అలాగా నీలో ఏమైనా నాలో మనలో ఉన్నట్లయితే దాన్ని సరి చేసుకుని దేవునికి అంగీకారయోగ్యంగా ఉండడం మనం ప్రయత్నించేద్దాం. బయట ఒకటి లోన ఒకటి ఈ మనస్తత్వాన్ని మనం ఉంచుకోవాలి. అందరిలో ఈరోజు నేను ఖచ్చితంగా చెప్తున్నాను, అందరిలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అందరిలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకడు దాన్ని సినిమా కూడా తీశారు. ఏమిటా సినిమా చెప్పండి పిల్లలు? అపరిచితుడు. మర్చిపోయారా? అపరిచితుడు. నీకు తెలియని వ్యక్తి, ఇతరులకు తెలియని వ్యక్తి నీలో ప్రతి ఒక్కరిలో ఉన్నాడు అని. లేదా ఒక్కసారి మీ హృదయంలో మీరు చూసుకోండి. ఈ లక్షణాన్ని వదలవలసిన అవసరం ఉంది. ఇక రెండోది, ఈ విమనస్కత్వం ఉన్నవాళ్ళు నిర్ణయాధికారులు తీసుకోవడంలో కష్టపడిపోతారు, ఇబ్బంది పడిపోతారు. నిర్ణయాన్ని త్వరగా తీసుకోలేరు. కారణం ఏమిటంటే దేవుని చిత్తం ఒకటి బయలుపరుస్తూ ఉంటుంది, వాళ్ళ సొంత చిత్తం వేరే ఒకలా ఉంటుంది. ఈ రెండింటికి ప్రసక్క వాళ్ళు నిర్ణయం తీసుకోలేరు. మొన్నటి బుధవారం నాడు ఒక సాక్ష్యం విన్నాం. ఎంతమంది సాక్ష్యం విన్నారు మన బుధవారం నాడు? అందులోని ఆ పాస్టర్ గారిని చూసాం కదా. పాస్టర్ గారు ఉద్యోగం చేసుకుంటున్నావిడ, చదువుకుంటున్నావిడ. ఆవిడ దేవుని చిత్తాన్ని నెరవేర్చిందా? తన చిత్తాన్ని నెరవేర్చుకుందా? ఎలాగా? ఎందుకు పలికినటువంటి వాడు, లేవలేనటువంటి వాడు, మరణశయ్యపైన ఉన్నటువంటి వాడి దగ్గరికి వచ్చి దేవుడు నిన్ను పెళ్లి చేసుకోమంటున్నాడు అని చెప్పినప్పుడు, నన్ను పెళ్లి చేసుకోవడం ఏమిటి, నేను ఎందుకు పలికినటువంటి, ఇవాళ రేపు ఉంటానో తెలీదు, దేవుని ఎరగినటువంటి మరణశయ్య మీద ఉన్నటువంటి ఎందుకు అంటే నీకు ఏ రీతిగా కూడా ఉపయోగం లేనటువంటి వాడిని ఏమిటంటే నాకు తెలీదు, దేవుడు చెప్పాడు అని తను దేవుని మాటకి లోబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చిందా లేదా? తన జీవితం ఎంత చక్కగా, అనేక వ్యసనాలు ఉన్నవాడు, ఎందుకు పనికిరానివాడు, లోకం దృష్టిలో కూడా చీకొట్టబడినవాడు. కానీ దేవుని చిత్తానికి లోబడి తన జీవితాన్ని తనతో ముడిపెట్టుకొని జీవితం బాగుపడిందా లేదా? కానీ ఈ విమర్శకున్న వాళ్ళు నిర్ణయం తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఈ యొక్క దేవుని చిత్తానికి వారి చిత్తానికి మధ్య ఊగిసలాడుతూ ఉంటారు. ఏది నిజం, ఏది నిజం, ఏది నిజం, ఏది నిజం. కానీ దేవుడు తన చిత్తాన్ని కరెక్ట్గా బయలుపరిస్తే ఆ చిత్త ప్రకారం వెళ్తే నువ్వు ఏమాత్రం కూడా నష్టపోవు. మనుషులు తాము నడిచే మార్గము యథార్థము అనుకుంటారు. సామెత గ్రంథంలో ఉంది, మనుషులు తాము నడిచే మార్గము యథార్థం అనుకుంటారు, కానీ దాని గమ్యము నరకము, నాశనకరము. కానీ దేవుని చిత్తాన్ని చేసి చెడిపోయిన వాడు ఎవరు కూడా లేరు.
కాబట్టి ఈ విమర్శకు ఉన్నప్పుడు ఇది దేవుని చిత్తమా కాదా, ఇది దేవుని చిత్తమా కాదా, ఇది ఏ చిత్తము, నేను ఒకటి అనుకుంటున్నాను, దేవుడు ఇలా అనుకుంటున్నాడు, నా మాటని అంగీకరిస్తాడా, నా మాట ప్రకారం నేను వెళ్ళాలా, దేవుని చిత్త ప్రకారం వెళ్ళాలా అనే సందిగ్ధావస్థలో పడి ఏ నిర్ణయాన్ని తీసుకోవడం వాళ్ళు జాప్యం చేస్తూ ఉంటారు. వారు సరైన నిర్ణయాన్ని తీసుకోలేనటువంటి వాళ్ళు. దేవుని చిత్తం మనకి ఎప్పుడు ఎలా ఉంటుందంటే మన మనసుకి అంగీకారయోగ్యమే కాదు. దేవుని చిత్తం బయటపడినప్పుడు అది మన కంటికి కానీ మన మనసుకు కానీ అది ఆమోదయోగ్యంగా ఉండదు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇది నా గురించి కాదేమో, మరోసారి ప్రయత్నం చేద్దాం, మరోసారి అడుగుదాం అని మనం ఏం చేస్తుంటాం, విఫల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. లేనప్పుడు ఏమంటామంటే దేవుడికి పరిస్థితులన్నీ తెలియకపోరు, అందుకే అలా చెప్పాడు, కానీ ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి మనం ఇలా వెళ్తే ఇదే మంచిది అని మనం ఏం చేస్తాం, దేవుడి చిత్తాన్ని పక్కకు నెట్టి మన అడుగు వేసుకొని వెళ్తాం. ఇంకా గొప్పగా విశ్వాసం ఎలా తయారయ్యారు తెలుసా, దేవా నీ చిత్తం తెలియజే అంటూ ఇదిగో ఇది నేను ఇలా చేయాలనుకుంటాను, దీన్ని ఆమోదించు అంటే ఎవరి చిత్తం గురించి, నీ చిత్తాన్ని దేవుని ముందు పెట్టి నువ్వు దీన్ని ఆమోదించు అని చెప్పి దాన్ని దేవుని చిత్తం అని చెప్పి చేసేవాళ్ళు లేదా? నిర్ణయం తీసుకోవడంలో వారికి ఇబ్బంది కలిగే స్థితి కనబడుతుంటుంది, రెండు మనసులు కలిగిన వారికి. ఇక మూడోది, దేవుని యొక్క ప్రణాళిక మీద సందేహపడేవారు. దేవుని యొక్క ప్రణాళిక మీద సందేహపడతారు. దేవుడు ఒక ప్రణాళిక చెప్పి ఆ ప్రణాళికలో నిన్ను ఈ విధంగా నేను ఏర్పాటు చేశాను, ఇదిగో ఈ విధంగా నువ్వు వెళ్ళు అంటే అది ఎంతవరకు సాధ్యం, అది ఎంతవరకు ఉపయోగం, అది ఎంతవరకు నిజం అనే సందేహం. అబ్రహాంని దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచాడు, నీవు నీ ఇంటి వారిని నీ వారిని వదిలి నేను పిలిచే స్థలానికి రా అన్నాడు. దేనికి ఎక్కడ అన్నాడు, నేను నీకు చూపించే స్థలానికి రా అన్నాడు. నెక్స్ట్ అబ్రహాం ఏమడగాలి, ఎక్కడికి అడగాలా వద్దా? మనమైతే అడుగుతాం. అడిగాడా? అడగలేదు. తర్వాత మనకి ఇది నిజమేనా ఇంకో సందేహం. దేవుడు తన ప్రణాళిక ఇచ్చిన తర్వాత ఇంకా సందేహం, ఇది నిజంగా దేవుడిదేనా, ఇది నిజంగా దేవుడిదేనా, మనం భ్రమలో పడిపోయామా అనే సందేహం. ఆ సందేహంతో మనం దేవుని యొక్క ప్రణాళిక మీదని మనం ఆచరించలేకపోతూ ఉంటాం. ఎందుకంటే దేవుని చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక మనకి నమ్మశక్యంగా ఉండదు. మనకి అది మనది కాదేమో అనిపిస్తూ ఉంటుంది, మన గురించి కాదేమో అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని ప్రణాళికలో ఆయన చెప్పినట్టు మనం నడిస్తే నష్టపోయిన వారు ఎవరైనా ఉన్నారా? దేవుని ప్రణాళికల్ని అర్థం చేసుకోవడంలో కష్టం అవుతుంది ఎవరికైతే ఈ విమనస్కత్వం ఉంటుందో. నువ్వు ప్రార్థించి, దేవా ఇదిగో నా ఈ పనులు నేను ఇలా చేయాలనుకుంటున్నాను, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇవి నా ప్రణాళికలు, ఇగో ఇవన్నీ కూడా నీ చిత్తం ఏమిటి, నన్ను ఎలా చేయమంటావు, లేదా నీ నచ్చిన రీతిలో నువ్వు నడిపించు అని మనం ప్రార్థన చేస్తే దేవుడు తన ప్రణాళిక చొప్పున మనల్ని నడిపిస్తాడు. అవునా కాదు? నడిపిస్తాడా లేదు? మనం ఆయన మనల్ని నడిపిస్తున్నప్పుడు వెళ్ళినప్పుడు ఆయా ఆ మాట ప్రకారం వెళ్ళినప్పుడు ఆయన ప్రణాళికలు మనం నెరవేర్చిన వాళ్ళని మనం అవుతాం. దేవుని ప్రణాళికని అర్థం చేసుకోవడంలో విమర్శకులు వారు సందేహపడుతూ ఉంటారు, వారు ముందుకు వెళ్ళకపోతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితి నీలో నాలో ఉన్నదా ఒకసారి ఆలోచన చేసుకుందాం. మొదటిది ప్రార్థనలో ఆరాధనలో అస్థిరత్వం. రెండోది
నిర్ణయాధికారులు తీసుకోవడంలో జాప్యం చేయడం, ఊగిసలాడటం. మూడవది దేవుని ప్రణాళికలో సందేహించడం. దేవుడుతో నేను ఉన్నాను, దేవుని ఇష్ట ప్రకారం నడుస్తాను, దేవుని చిత్తమే నా చిత్తం, దేవుడు నా ప్రత్యేక మొర ఆలకిస్తున్నాడు, దేవుడితో నేను నడుస్తున్నాను అని నీ హృదయంలో ఆ భావన ఉన్నప్పుడు దేవుని ప్రణాళికకి సందేహం వచ్చే మనసు నీలో ఉందా? ఒకవేళ ఆ రీతిగా ఉంటే నీవు రెండు మనసుల్లో ఊగిసలాడుతున్న వాడివి. ఎందుకంటే లోకం వైపు చూస్తున్నావు, దేవుడి వైపు చూస్తున్నావు, లోకం వైపు చూస్తున్నావు, దేవుడి వైపు చూస్తున్నావు, లోకం వైపు చూస్తున్నావు, దేవుడి వైపు చూస్తున్నావు. దేవుని యొక్క ప్రణాళిక లోకానికి విరుద్ధంగా ఉంటుంది. మా అత్తగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఏంటి పద్మ, లోక విరోధం అని. దేవుడు యథార్థవాది, లోక విరోధి. యథార్థంగా ఉన్నవాడు లోకానికి లోక స్నేహం, దేవుడితో వైరం. ఈ రీతిగా ఇవన్నీ కూడా మన మనసులో ఉండి మనకి సందేహాన్ని కలగజేస్తూ ఉంటాయి. కాబట్టి మనం స్థిర మనసులమై ఉండాలి. ఏక మనసులు అంటే స్థిర మనసులు. అందుకే కీర్తనడు, నూతనమైన స్థిరమైన మనసుని నూతనంగా పుట్టించుము. 139వ కీర్తన అంటాడు. అర్థమైందా? స్థిరమైన మనసుని నూతనంగా. ఎందుకంటే స్థిరం లేకపోతే మనం దేవుని ప్రణాళికల్ని అర్థం చేసుకోలేము, దేవుని మనసారా ఆరాధించలేము, దేవుని యొక్క ఇచ్చే మనం ఏ నిర్ణయాన్ని తీసుకోవడమైనా కష్టమైపోతుంది. ఇకపోతే ఇంకోటి, ద్విమనస్కత్వంతో ఉన్నవారికి ఒక అలవాటు ఉంటుంది. ఏంటి అలవాటు అంటే పాపంతో సర్దుకుపోవడం. పాపంతో సర్దుకుపోవడం. దానికే మనందరికీ బాగా తెలిసిన మాట, అన్ని భాషల్లో ఉన్న ఒకే ఒక మాట, పర్వాలేదు. ఏంటి? ఎక్కడికి వెళ్ళా పర్వా ఉంది, ఏ భాషకి వెళ్ళా పర్వాలేదు అని మనకు కాంప్రమైజ్ అయిపోయి పాపానికి కాంప్రమైజ్ అయ్యే స్థితి ఎప్పుడు ఉంటున్నది? ఈ యొక్క విమనస్కత్వం. ఈ లోకంలో అందరూ చేస్తున్నారు, నేను చేస్తే తప్పేంటి? అవునా కదా? ఈ రోజుల్లో అన్ని జనుల సంగతి వదిలేండి, క్రైస్తవుల్లో అబద్ధమాటో పాపం సంగతి మర్చిపోయారు. ఏంటంటే అబద్ధమాటం పాపం సంగతి మర్చిపోయారు. అవలోకంగా అంటే దాన్ని ఏమంటారు, సునాయాసంగా టక్కుని అబద్ధం ఆడేస్తారు. అవునా కాదు? నిజమాడు నాలుక నిత్యము నిలుచును, అబద్ధమాడు నాలుక క్షణం మాత్రమే ఉండను. అబద్ధం ఆడిన వాళ్ళు ఇప్పుడు నేను హైమతో మాట్లాడాను, ఓకే, అది అబద్ధమే. ప్రభాకర్ దగ్గరికి వెళ్ళేసరికి అదే మాటని ఇంకోలో చెప్తాం, ఏమో ఎందుకంటే హైమతో చెప్పిన మాట మర్చిపోయాను, ఇది అబద్ధం కదా, గుర్తుంచుకో. మనిషికి అది సాగిపోతూ ఉంటుంది. గాసిప్స్ ఎలా వెళ్తున్నాయి? గాసిప్ అంటే అదేగా, లేనివి పుట్టించడం, అబద్ధాలేగా. పాపంతో సర్దుకుపోయే మనస్తత్వం మన విమనస్కత్వంలో ఉంటుంది. పర్వాలేదులే, అందరూ చేస్తున్నారే, అందరికీ అది ఆమోదయోగ్యమే, దేవుడికి తెలుసులే అనే భావంతో పాపంతో సర్దుకుపోయే ఈ యొక్క మనస్తత్వం కలిగి ఉండడం కూడా విమనస్తత్వానికి కారణం. ఏది? ఎంతమంది సత్యమే పలుకుతున్నారు చెప్పండి, చేతులు ఎత్తండి. సత్యమే చెయ్యి లేవట్లేదే. ఎంతమంది అబద్ధం ఆడట్లేదు, చేతులు ఎత్తండి. దానికి చేతులు ఎత్తరా. ఎంతమంది సత్యం పలకట్లేదు, చేతులు ఎత్తండి. సత్యం పలకట్లేదు. అబ్బా మీరు మహా తెలివైన వాళ్ళు, దేనికి చేతులు ఎత్తరు? నువ్వే నిర్ణయించుకొని. అంటే మహా మోసగాళ్ళు అని తెలిసిపోయింది మీరు. ఎలాగా? మోసగాళ్ళకే మోసగాళ్ళు మీరు. ఇదే మనకి
రుజువు విమనస్కత్వంలో ఉన్నామని. చెబితే చెయ్యెత్తితే నన్ను ఏమనుకుంటారు, చెయ్యి ఎత్తకపోతే ఏమనుకుంటారు. ఈ రెండు మనసులు ఊగిసలాట ఉందా లేదా? అంటే మనందరం కూడా అందులోనే ఉన్నాం, మనందరం కూడా అందులోనే ఉన్నాం. ఇది దేవుని దృష్టికి పాపము. పాపంతో దేవుని యొక్క పరిశుద్ధ పర్వతానికి ఎక్కగలవా? ఎందుకు మరి నీ తాపత్రయం? వెళ్ళు, ఇంటికి వెళ్ళి హాయిగా టీవీ చూసుకో. దేని గురించి మనం సంఘానికి వస్తున్నాం? దేనికి మన సంఘానికి వస్తున్నాం? వెళ్ళకపోతే పాస్టర్ గారు ఏదైనా అంటారని అంటారా? దేనికి వెళ్ళాలమ్మా? గట్టి చెప్పు. మన జీవితాన్ని మనం బాగు చేసుకొని దేవునికి ఆమోదయోగ్యంగా ఉండడానికి నేర్చుకుని నడవడికలో దాన్ని పెట్టుకోవడం నిమిత్తం మన సంఘానికి వస్తున్నాం. అంతేగా? అంతేగాని అమ్మయ్యా ఇవాళ వెళ్ళి వచ్చేసాం. చాలా మందికి ఒక భయం ఉంటుంది, ఈ ఆదివారం నేను వెళ్ళకపోతే ఈ పాస్టర్ ఉన్నాడే ప్రాణం తీసేస్తాడు, శంటి వదిలేస్తాడు అనే భావనలో భయపడి వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. అవునా కాదు? జాగ్రత్త. విమనస్కత్వం మనందరిలోనే ఉంటున్నది. దాన్ని సరి చేసుకోకపోతే దేవుడు అంగీకారంకి మన ఆమోదయోగ్యం కాదు. పాపముతో సర్దుకుపోయే ముఖ్యమైన గుణం విమనస్కత్వంలో ఉంటున్నది. పాపాన్ని మనం దూరపరచాలి. దేవుడు పాపాన్ని ఏం చేస్తాడు? ద్వేషిస్తాడు, పాపిని కరుణిస్తాడు. పాపాన్ని ద్వేషిస్తాడు. నువ్వు పాపాన్ని ప్రేమించి పాపిని ద్వేషిస్తే నీకు దేవుడికి ఎంత దగ్గర సంబంధం. చెప్తున్నాం, నన్ను దేవుడు ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? పాపాన్ని దామ్మ అని దగ్గర పెట్టుకుంటుంది. అవునా? ఇటువంటి మనస్తత్వం ఉంటే దేవుడికి అంగీకారయోగ్యం కాదు. ఇకపోతే తర్వాత రెండు మనస్తత్వాలు ఉన్న వాళ్ళకి అన్నీ అధికంగానే ఉంటాయి. అటు సంతోషం, ఇటు నిరాశ, ఇటు నిస్పృహ, అటు ఆశ, సందేహం, అన్ని కూడా ఎక్కువే. ఎక్స్ట్రీమ్స్. వాటిలోని అదుపుడులు. వాడు సంతోషం వచ్చిన పట్లం, దుఃఖం వచ్చిన పట్లం, నిరాశ వచ్చిన పట్లం. ఎందుకు? స్థిరమైన మనసు లేదు కాబట్టి, నిలకడలేని మనసు వాళ్ళది. కాబట్టి ఏది వచ్చినా వాడిని పట్టడం కష్టమే. సంతోషం వచ్చిన వరకు ఆహాహా నా దేవుడు ఎంత ఆశీర్వదించేశాడో అని చెప్పి గంతులు వేస్తుంది. చిన్న పిసులు కష్టం వచ్చిందంటే నా దేవుడు ఏం చేయలేదు, నా బేబీ చూడలేదు, నా చెయ్యొదిలేశాడు, నన్ను పట్టించుకోవడమే లేదు. అవును కాదు? ఇక కొంతమంది మనలాంటి మన తల్లులు దేవుడి మీద అలిగే ఉంది అంటారు గొప్పగా. దేవుడి మీద అలిగేట అవుతుందా? కాబట్టి ఇవి నేను మనలో లేవను. మనందరిలో కూడా ఈ విమర్శలత్వం మనకు ఉంటున్నది. వీటిని సరి చేసుకోవాల్సిన అవసరం. ఇకపోతే చివరిది చెప్పినవి ఏమైనా గుర్తున్నాయా? విమర్శకత్వం అంటే స్థిరమైన మనసు లేకపోవడం. వాటి చిహ్నాలు ఏమిటి? ప్రార్థన, ఆరాధనలో స్థిరం ఉండదు. రెండోది, నిర్ణయం తీసుకోవడంలో ఒక నిశ్చయత, స్థిరత్వం ఉండదు. మూడోది, దేవుని ప్రణాళికల్ని అర్థం చేసుకోలేక సందేహిస్తాం. ఇక తర్వాత పాపంతో పర్వాలేదులే అని సరిపెట్టేసుకుంటాం. ఇక తర్వాత మనలో ఏదొచ్చినా అదుపు చేసుకోలేం. సంతోషమైనా దుఃఖమైనా ఏదైనా అన్నీ కూడా అపరిమితమే. ఇకపోతే చివరిగా ఇటువంటి వారు సంబంధాలు
బంధుత్వాలు లేదా ద రిలేషన్స్ సరైన రీతిలో మెయింటైన్ చేయలేరు. సంబంధాలు సరైన రీతిలో మెయింటైన్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకున్న గుణం అవతల వాళ్ళ ఉందేమో అన్న అనుమానంతో, సందేహిస్తూ, నా మనసు వారి మనసుతో కలవదేమో అని రెండు మనసుల్లో కలబడి వారు ఇతరులతోటి కలిసి మెలిసి ఉండడానికి వారు సందేహపడుతూ ఉంటారు, వారు దూరం చేస్తూ ఉంటారు. లేదు అంటే నాలో ఉన్న విషయాలు ఏమైనా వారికి తెలిసిపోతాయేమో అన్న భయంతో కూడా రిలేషన్ని వారు మెయింటైన్ చేయలేరు. కాబట్టి ఈ లక్షణాలు ఎవరిలో ఉంటాయో వారిలో రెండు మనసులు, స్ప్లిట్ పర్సనాలిటీ, రెండు మనసులు కలిగిన వాళ్ళని అర్థం చేసుకోవాలి. వాడు స్థిరమైన మనుషులు కాదు, స్థిరమైన మనసు వాళ్ళలో లేదు. దేవుడు కోరుకుంటుంది ఖచ్చితమైన స్థిరమైన మనసు ఉండాలి. నీ మాట దానికి సాదృశ్యం, నీ మాట దానికి సాదృశ్యం. నీలో స్థిరమైన మనసు అన్నప్పుడు దానికి సాదృశ్యం ఏమిటి? నీ మాటే. ఏమిటా మాట? అవునంటే అవును, దాన్ని బట్టే నీ మనసు స్థిరమా కాదా ఇతరులు పోల్చగలరు. ఇప్పుడో మాట, తర్వాత మాట, ముందో మాట, వెనకో మాట, ఇక్కడో మాట, అక్కడో మాట. మనుషులు మెప్పు పొందడానికి ఎదురు చూసేవాళ్ళు దేవుని మెప్పుని పొందలేరు. అటు దేవుని మెప్పుని పొందాలి, ఇటు మనిషి మెప్పుని పొందాలి అంటే ఇది సాధ్యమా? 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 రాము ఇలా బుర్రూపుతున్నారు, సాధ్యం కాదండి అని. జ్ఞాని సులభం చెప్తున్నాడు సాధ్యమే అని. ఎలాగో తెలుసా? కీర్తన గ్రంథము, సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3:4 చూడు. చూసావు ఇక్కడ ఏమన్నాడు? దేవుని దృష్టి ఎప్పుడు ఎప్పుడు ఆ మీదేముంది? దయను సత్యమును. దయను సత్యమును నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు దృష్టిలోకి, మనుషుల దృష్టిలోకి కూడా నీవు ఉంటావు. ఓకే, అంతేకాదు నీ ప్రవర్తన దేవుడికి అంగీకార యోగ్యముగా ఉంటే నీ శత్రువులు సైతం ఆయన మిత్రులుగా చేస్తాడు. మిత్రుడు అంటే నన్ను ఆమోదించేవాడు, అంతేనా? మన ప్రవర్తన దేవుని దృష్టికి అంగీకార యోగ్యంగా ఉంటే నాకు భూమి మీద శత్రువులు ఎవరు ఉండరు, అందరూ కూడా నన్ను ఆమోదించేవాళ్ళే. అప్పుడు మనకి ఏ మనసు ఉంటుంది? స్థిరమైన మనసు ఉంటుంది. మనం మనుషుల్ని మభ్యపెట్టాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఈ లక్షణాలు నీలో నాలో ఉన్నాయో లేదో ఏది ఒక్కసారి మీ అంతరాత్మని ఒకసారి అడగండి. మీ అంతరాత్మని మీరు అడగండి ఒకసారి. ఉన్నాయా? మెల్లిగా ఎవరు చూడకుండా అడగండి, పర్లేదు. మీ అంతరాత్మని అడగండి, ఇటువంటివి నాలో ఉన్నాయా అని అడగండి. ఎందుకంటే అప్పుడే ప్రార్థన చేసి వద్దు, ఉన్నాయా అని అడగండి. ఏ సమాధానం చెప్తున్నదో వినండి, జాగ్రత్తగా దాచుకోండి. అది వాటిని బయటపడటానికి నేను మార్గం చెప్తాను. ఏమిటా మార్గం అంటే, మొట్టమొదటిది దేవుని యొక్క జ్ఞానాన్ని నువ్వు వెతికితే. ఏమిటి? దేవుని యొక్క జ్ఞానాన్ని వెతికితే నీలో స్థిరమైన మనసు ఏర్పడుతుంది. ఎవరి జ్ఞానాన్ని? లోక జ్ఞానం కాదు. ఈ లోకంలో డిగ్రీలు, పిహెచ్డీలు, డాక్టరేట్లు ఇవేవి ఇవ్వలేని జ్ఞానము దేవుని జ్ఞానం ఇస్తుంది.
కాబట్టి ఆ దేవుని జ్ఞానాన్ని నువ్వు వెతుకు, స్థిరమైన మనసుని నువ్వు పొందుకోగలుగుతావు. ఇక రెండవది, నువ్వెవరివి చెప్పట్లేదు. ఎవరు విశ్వాసిని అని గట్టి చెప్పండి. అది చెప్పట్లేదు, మర్చిపోయారు. ఎందుకు చెప్పట్లేదు తెలుసా? విశ్వాసం లేదు కాబట్టి చెప్పట్లేదు కదా. కానీ మీరు విశ్వాసంలో స్థిరంగా నడిస్తే మీరు స్థిరులై ఉంటారు. విశ్వాసంలో స్థిరంగా నడవాలి. వాక్ ఇన్ ఫెయిత్, విశ్వాసంలో నడవాలి. అప్పుడు మీరు స్థిరమైన మనసు, ఏక మనసు కలిగి ఉంటారు. మొదటిది ఏంటి? దేవుని జ్ఞానాన్ని వెతకాలి, విశ్వాసంలో నడవాలి. మూడోది, నీ హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి. కారణం, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళు ఇంట్లోనే పడుకుంటారు అని. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని చూడడానికి ఏముండాలి? శుద్ధమైన హృదయం ఉండాలి. మొదటిది దేవుని జ్ఞానాన్ని వెతకాలి, రెండోది విశ్వాసంలో నడవాలి, మూడోది శుద్ధ హృదయాన్ని కలిగి ఉండాలి, నాలుగోది నీ ఆలోచనల్ని క్రమశిక్షణలో పెట్టుకో. నీ ఆలోచనల్ని క్రమశిక్షణలో పెట్టుకో. నా మనసు నా మాట విందండి అంటే ఇక్కడ గోల, ఇంకేం చేయలేదు. ఆలోచనల్ని అదుపులో పెట్టుకోవడం అంటే ఏంటి? నీ మనసును అదుపులో పెట్టుకోవడమేనా? సామెతల గ్రంథంలో జ్ఞాని సొలొమోను మాట చెప్తున్నాడు. ఈ ప్రపంచంలో, ఈ లోకంలో బలవంతుడు ఎవరు అంటే తన మనసుని స్వాధీనపరుచుకున్న వాడే. అలాగా నీ తలంపుల్ని నీవు స్వాధీనపరచుకో. నీ తలంపులు నీ చేతిలో ఉండవు, కానీ దాన్ని ఏం చేయాలి? కళ్ళు వేయాలి. గుర్రానికి కళ్ళు వేసినట్టు, గాడిద కళ్ళకి గంతలు కట్టినట్టు మనం మన ఆలోచనకి గంతలు కట్టి కళ్ళు వేసి అదుపులో ఉంచుకోవాలి మన ఆలోచనలు. ఇంతకుముందు ఒక సినిమా ఏదో వచ్చింది, దానికి పేరు వెరీ గుడ్, భలే చెప్పావు. కోరికలే గుర్రాలైతే, కోరికలు గుర్రాలైతే ఏమవుతాయి? అవి అలా పరిగెట్టకుండా చూసుకోవాలి. నీ ఆలోచనని అదుపులో పెట్టుకో. ప్రతి క్షణం పశ్చాత్తాపడు. ఏం చేయాలి? పశ్చాత్తాపడు అంటే యేసుప్రభువు చెప్పాడు, కాడు కడుక్కో. అవునా కదా? ఈ రీతిగా మనం చేస్తే, ఓహో తప్పులు ఉన్నవారు తమ తప్పులు ఎరుగురు అని నీకు ఆ విశ్వదాభిరామ పాట పద్యం కావాలి. తప్పులు ఉన్నవారు తమ తప్పులు ఎరుగురు, తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరుగురు. ఇద్దరు కూడా ఉన్నారు. ఇతర తప్పుల్ని ఎత్తి చూపించేవారు తప్పులు ఎన్నువారు, తప్పులు ఉన్నవారు. తెలుగు భాషకి మంచి ప్రావీణ్యం అంటే మంచి అంటే చతురత్వం ఉంది, చాతుర్యం. తప్పులు ఎన్నువారు ఎంతసేపు వాడు కూడా గురి విందకించే. అలాగే తప్పులు ఉన్నవాళ్ళు కూడా వారి తప్పులు వాళ్ళు తెలుసుకోలేదు. అందుకే అంటున్నాడు కీర్తనకారుడు 139 కీర్తనలు, దేవా నీవు నన్ను పరిశీలించి నా హృదయం తెలుసుకో, నీకు ఆయాస్కరమైన మార్గమైన ఏదైనా ఉన్నట్లయితే దాన్ని నాకు తెలియచేయి. ఇప్పుడు చెప్పండి, మనలోని అటువంటి అస్థిర మనస్తత్వం, దిమనస్తత్వం ఎంతమందిలో ఉంది? నాకుంది. మొహమాట పడదు, లేదు చెప్పండి. దిమనస్తత్వం చెయ్యెత్తని వాళ్ళు ధన్యులు, వాళ్ళు శాపానికి గురవుతారు కాక. ఎందుకంటే ఏమనుకుంటారో, సిగ్గుతే అట్లేదేమో. కానీ
దీని నుంచి బయటపడాలంటే మొట్టమొదటిగా దేవుని జ్ఞానాన్ని అనుక్షణం వెతుకుతూ ఉండండి. అలాగే విశ్వాసంలో నడుస్తూ ఉండండి. హృదయాన్ని శుద్ధీకరించుకుంటూ ఉండండి. మీ ఆలోచనని అదుపులో పెట్టుకుంటూ ఉండండి. అలాగే ప్రతి క్షణం నీ హృదయం దోషారోపణ చేసిన ప్రతి క్షణం కూడా పశ్చాత్తాపడుతూ ఉండండి. అప్పుడు నీ మనసులో దేవుడికి అంగీకార యోగ్యంగా ఉంటుంది. విమనస్కత్వం ఉండదు. దేవుడు ఆశీర్వదించే హృదయంగా ఉంటాడు. అంతేకాదు అప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ పర్వతానికి ఎక్కడానికి యోగ్యత, అర్హత మనకి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి ఒక చిన్న చిట్కా, దీనికి ఎలా సాధ్యం, ఇది ఎలా సాధించాలి, ఒక చిన్న చిట్కా జ్ఞాని అని సులభం చెప్పాడు. అది నేను మీకు చెప్పేస్తాను, దాన్ని పాటిద్దాం. ఇందులోని మనం పరిగెత్తి వెళ్ళిపోతాం. ఓకే, ఏమిటంటే చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము. ఇప్పుడు పిల్లలు చదివారు కదా, 5:6. దేన్ని ఆధారం చేసుకోనుక? అది గట్టిగా చెప్పు, అది అండర్లైన్ చేసుకో. ఏ బుద్ధిని? నీ స్వబుద్ధిని. స్వబుద్ధి అంటే తక్కువ బుద్ధి, నీ సొంత బుద్ధి, నీ సొంత జ్ఞానం, నీ సొంత ఇది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనుక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. అప్పుడు ఆయన ఇంతకు మించి ఇంకేముందా? ఇదే వెరీ సింపుల్ చిట్కా. కానీ మీరు చెప్పారు కదండి, నా బుద్ధిని నేను వదిలేస్తానా అని. అది ఇంకా పైపెచ్చి ఏమంటుంది తెలుసా? పుట్టుకతో వచ్చిన బుద్ధి కదండి, దాంతో కానీ పోదు. దేంతో పోదు? మరి నీకు మారు మనసు వచ్చి సుఖమే ఉంది అంటే నీకులో మారు మనసు లేదు. మారు మనసు వచ్చింది అంటే పాత బుద్ధి వదలితేనే, అవునా కదా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక అని వెరీ క్లియర్గా చెప్తున్నాడు. కానీ నా బుద్ధిని నేను వాడుతూ దేవుడికి ఇష్టడుగా ఉంటాను అంటే అది ఎలా అవుతుంది? ఇదే ఏమిటిది? దాన్ని ఇవాళ మనం మాట్లాడుకున్న ఏ భాష, ఏ మనసు? రెండు మనసులు కలిగిన ప్రవర్తన. ఇది దేవునికి ఆమోదయోగ్యం కాదు. విమనస్కత్వము దేవుని దృష్టిలో పాపము. పాపాన్ని దేవుడు ఆయన ఏమాత్రం కూడా సహించడు. పాపము కలిగిన వారు దేవుని చూడలేరు, దేవుని దగ్గరికి చేరలేరు. ఎంతమందికి విడిచిపెట్టాలనుంది? ఎంతమందికి విడిచిపెట్టాలనుంది? రాముడు అంటాడు, ఆశ అయితే ఉంది నాలో, ఆశ అయితే ఉంది కానీ ఆచరణలో పట్టలేకపోతున్నాను. నీవు బలహీనువని దేవుడికి తెలుసు. నీ బలహీనతలో బలం చేకూర్చడానికి ఆయన ఒక అతన్ని పంపించాడు. ఆయన ఎవరు? ఇవాళ ప్రభా ఏమన్నాడు? పాడాడు మొట్టమొదటిది. పాడు ఒకసారి. ఆ శక్తితో మనం ఏం చేయడం అంటే మనం దేవుని చేతిలో ఆయనకి నచ్చిన రీతిలో మనం ఉండడానికి అది దోహదపడుతుంది. కాబట్టి ఒక్కసారి ఆ పాట పాడి మనం ముగించేసుకుందాం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధ అగ్ని పంపు మాపై, పరిశుద్ధ అగ్ని పంపు మాపై, ఆత్మను కుమ్మరించుమా దేవా, ఆత్మను కుమ్మరించుమా.
ఈ సమయంలో ఆ ఆత్మ యొక్క సహాయాన్ని మనం అందుకొని ప్రార్థన చేసుకుందాం. వ్యక్తిగతంగా దేవా, పరీక్షించుకున్నప్పుడు నాలో ఈ లక్షణాలన్నీ కూడా కనబడుతున్నాయ్యా, కాబట్టి నాకు తెలిసింది నేను నీకు ఆ మధ్యోగ్యం కాలేదేమో, కాబట్టి దయచేసి 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 నా బలహీనతలో బలం చేకూర్చి నీ చిత్త ప్రకారం స్థిరమైన మనసుని, నా అంతరంగంలో స్థిరమైన మనసుని నూతనంగా పుట్టించి మరలా నన్ను బ్రతికించవా అని అడుగుదాం. దేవుడు కరుణామయుడు, నిజముగా మొరపెట్టు వారికి అతి సమీపంగా ఉండి మన ప్రార్థనలు ఆలకించి మనకి సహాయం చేసేవాడు. నీ చేయి పట్టి నడిపించాలని చూస్తున్న దేవుడు నడిపిస్తాడు కూడా. అందుకే అంటున్నాడు, నడిపిస్తాడు నా దేవుడు అని. కాబట్టి మనందరూ కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం. వ్యక్తిగతంగా